నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా, కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలో అని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్నీ వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు. నిరంతరం ఏది అడిగినా ఎప్పుడడిగినా చేస్తూని. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు ముందు తెలుస్తుంది. లవ్ యూరా. అండ్ వీరా, ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి, గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగినంతసేపు కూడా. అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా, సో చిత్తూరు సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహార్యం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు. ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ నుంచి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉంటే కనుక వెంటనే రాసిస్తాడు నాకైనా హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వీరా, లవ్ యూ. అండ్ ఎవరు రాలేదా? ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. ప్రభా రాలేదా? ప్రభా వచ్చాడా? కమన్ ప్రభా. శ్రీమాన్ రాలేదా? రమేష్ గారు, శ్రీమాన్ రాలేదా? అయ్యో ప్రభా, ఇలా అన్నాను నేను. ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవ్వను. ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమ్మీడియట్గా, మీరు నమ్ముతారా, ఈ వ్యక్తి 10 minutes రాస్తాడంటే ఒక సీన్ని